నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన యువనేత. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా గిరి ప్రదక్షిణ, భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి దేశాలని అత్యవసరంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతికూల వాతావరణంలో పెనుముప్పు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాకముందే మేల్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాలకు మెరుగైన పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కలిసి పనిచేస్తేనే భావితరం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే భారత ఆకాంక్ష అని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మీద చాలా వేగంగా విస్తరిస్తుందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయని అన్నారు. ఏపీలో ఆ దిశగానే విధానాలు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ఒక ఏడాదిలోనే $120 బిలియన్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించామన్న ఆయన పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా వివరించారు. ఈ నెల 14-15వ తేదీన జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. By contributing extraordinary, I can say, ethical governance or societal benefit. That is the need of the hour. I am very happy to address you all here. Finally, on 14th and 15th, we are having investors meet in Andhra Pradesh. That is in Visakhapatnam. I request all companies to come to Visakhapatnam. This is my personal invitation. Wherever I go, I have to do some business. Seeing is the belief, you can invest there. Your investment is 100%. I am guaranteeing you, you will get good benefit out of it, good returns. With this IOD, I am very happy. Always you are doing extraordinary work. In this work, it will go a long way. Not only for now we have crossed the boundaries. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనీయంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల పాటు వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వృత్తి కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహసిద్ధ రంగులు తయారు చేసిన కొత్తూరు వసంతవర్ణ నూతన చేనేత బ్రాండ్ మంత్రి ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే సేనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దృష్టిదోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఏకోజామున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవో సేనానాయక్ ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస శాస్త్రులు ఆలయ సిబ్బందితో కలిసి శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. గిరి ప్రదక్షిణలో పల్లకీపై ఆసనులైన జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు.
కనుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గిరి ప్రదక్షిణ ఆద్యాంతం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. जय दुर्गा भवानी की ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యం, మహిళా సాధికారత, ప్రకృతి విపత్తుల సమయంలో చేసిన విస్తృత సేవలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థికి సహాయ పథకాలు, మహిళా ఆర్థిక స్వావలంబన వంటి పలు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎక్సలెన్స్ అవార్డును ఆమె అందుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లో గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో చేసిన కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారాన్ని అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యం, మహిళా సాధికారత, ప్రకృతి విపత్తుల సమయంలో చేసిన విస్తృత సేవలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళా ఆర్థిక స్వావలంబన వంటి పలు సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నారు. భారతదేశంలోనే ప్రతిష్టాత్మక డైరీ బ్రాండ్గా హెరిటేజ్ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదల, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో కోట్ల మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలాగా చేయడంతో నారా భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సంస్థ కార్యకలాపాల ద్వారా రైతు సాధికారతకు భువనేశ్వరి పెద్దపీట వేస్తున్నారు. Sanjeevani Free Health Clinics, mobile health camps and safe drinking water. Empowering women with various vocational programs and skill development for self-reliance. Always standing first in times of natural disasters and last to leave after the life gets into normal across Andhra Pradesh, Telangana and neighboring states. Nutriful, a digital health initiative offering personalized diet plans, lifestyle advice, promoting wellness for preventing healthcare awareness. Our initiatives and programs, but it is our motto to give hope, dignity and a better tomorrow for the underprivileged for an equitable society. We will remain steadfast in our mission to uplift communities. We will try to fill the glass to overflow, not debating whether it's half filled or half empty. All this we did having faith like a mountain, loving the society like an ocean, and serving the society like a sun. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదన్న అక్కస్తోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల కోసం వెళ్లిన జగన్కు మంది మార్బలం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చే అర్హత స్థాయి జగన్కుందా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గున్నన్న కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. అసలు జగన్ కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో, చదివి చెప్పడం కూడా జగన్ కు చేత కావటం లేదని విమర్శించారు. ఫసల్ బీమా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయని, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా 5 ఏళ్లు ఉన్నావా, నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా అంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేస్తారని చెప్పినా
బుద్ధ వెంకన్న జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ దోసపెట్టారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి కూడా ఇలాగే పూలు వేయించుకుంటారా అంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్ళినట్లుగా ఉందే గాని పరామర్శకు వెళ్ళినట్లుగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. 100 కార్లు, బైకులు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్టులతో పరామర్శకు వెళ్లిన ఏకైక నాయకుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు పేదలన్నా రైతులన్నా చులకన భావనని అన్నారు. రైతులకు మేలు చేయాలని జగన్కు నిజంగా ఉంటే తుఫాన్ తగ్గిన సమయంలో వెళ్లేవారన్నారు. చంద్రబాబు నాయుడు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని, నేతలను అధికారులను క్షేత్రస్థాయిలో పరిగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు పడిలేచిన కెరటమని, అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది. అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది. ప్రతిదీ చూసి చదువుతున్నాడు. పోనీ ఆ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్నీ అబద్ధాలే. ఓ ముఖ్యమంత్రిగా పనిచేసావు, రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని ఎలక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియట్లోనే ఆయన నైట్లలో ఉండి పనిచేశాడు. లోకేష్ బాబు గారు పనిచేశాడు, పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. పనిచేయలేదంటే ఏంటి? ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయ్ని కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు. నువ్వెలాగెళ్ళావు? రైతుల మీద దండయాత్ర. రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసిరించుకోవచ్చండి. ఎవరన్నా ఇసురుతారా పూలు? ఎవరన్నా ఇసిరించుకుంటారా పూలు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళారు. పూలు ఇసిరించుకున్నారా? పూలు ఇసురుతుంటే నివారించాలా. ఒక నాయకుడు అన్నప్పుడు సరే, కార్యకర్తలు ఎవరో పూలు ఇసిరారు, పూలు ఇసరకూడదు, మనం వెళ్ళేది పలకరింపుకి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసిరించుకునేలాగున్నాడు. దానికంటే ఘోరం ఇవాళ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికి వచ్చే టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టుగా ఉంది, కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు. పరామర్శకు వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం. నిన్న క్యాన్వాయ్కి కార్లు గుద్దుకోవడం, వెనక ఒక 100 కార్లు, ఎదురు మోపేడు బళ్ళు, జగన్మోహన్ రెడ్డి జెండాలు, పెయిడ్ ఆర్టిస్టులు. ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా? ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తమ వాదనలు వినిపించారు. తమ వైఖరులను పునరుద్ఘాటించారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని? ఆయన నా నియోజకవర్గంలో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేదని చెప్తున్నారు. ఆయన నా నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే నేను మాట్లాడను అని కొలికిపూడి చెప్పారు. అయితే పార్టీకి నష్టం కలిగించేలా తాను గీత దాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ కొద్ది రోజుల కిందట పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం, పార్టీ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహించడం, ఇద్దరిని పిలిచి వివరణ తీసుకొని
తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించడం తెలిసిందే. దీంతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇద్దరిని పిలిచారు. ముందుగా కొలికిపూడి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనగల నారాయణ, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచమూర్తి అనురాధ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. సుమారు 4 గంటల పాటు తన వాదనలు వినిపించారు. నివేదిక రూపంలో కమిటీకి అందజేస్తారు. అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు దృష్ట్యా డీఎస్పీ కార్యాలయం అవసరం ఉందని ఆమె తెలిపారు. వెలగపూడిలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2018లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేసింది. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు దృష్ట్యా డీఎస్పీ కార్యాలయం అవసరం ఉంది. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు కూడా భద్రత కల్పించాలన్న నిర్ణయంతో పలు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన చేశాం. పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి తగిన వసతులు అవసరం. ఆ దిశగా డీజీపీ మార్గదర్శకులు కృషి చేస్తున్నాం. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి. మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదుడు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ జోన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తరచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవడం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ ఒకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళడం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళడం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీసీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకుంటూనే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ మేము గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత కంప్లీట్గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోనే కానీ, వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోనే కానీ, వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్కి బయటకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా, సడన్గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈరోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈరోజు చేసే పరిస్థితి. సో మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి, ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద, అదేవిధంగా పోలీస్కి భద్రత, పోలీసులు మాకు అందరికీ భద్రత కల్పిస్తారు, పోలీసులు కూడా మేము అంతే
ఎఫెక్టివ్గా కాపాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము ఎన్డీఏ కూటమి మేము ఈరోజు పరిపాలన ఎలా చేస్తున్నామని ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకొని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు, పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను ఎందుకు ఈ సందర్భంగా మీతో చెప్పాలి, ఉత్తరప్రదేశ్లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన. వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో గెలుపుతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైనప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైనప్ అవ్వాలి అని కూడా చెప్పారు. ఓవరాల్గా ఒకటే చెప్తున్నామండి, ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్తో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం మేము డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్లో ఉండాలి. అలా దానికి కూడా ఒకసారి ట్రై చేసి కమింగ్ సూన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ పోలీస్ వెల్ఫేర్కి కానీ పెద్దపీట వేస్తామని తెలియజేస్తున్నాం. విశ్వనామ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ఈ రోజు ఉదయం నుండి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి సాంబశివరావు శర్మ అన్నారు. పౌర్ణమి రోజు దేవేంద్రుడికి అమ్మవార్లకు వస్త్ర ఆభరణాలతో అలంకరణలు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవం సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. స్థానిక గన్నవరం శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి సాంబశివరావు శర్మ మాట్లాడుతూ అమ్మవార్లను గాజుల అలంకరణతో భక్తులు దర్శనిస్తున్నారని అన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా గంధంతో అభిషేకం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జలపూర్ణ మహోత్సవం ఉంటుందని భక్తులందరూ విశేషంగా జలపూర్ణాన్ని దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరారు. దసరా మహోత్సవాలకు విశేషంగా పూజలు నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు విశ్వావసునామ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గన్నవరంలో వేయించేసినటువంటి కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు ఉదయం నుండి కూడా విశేషంగా పంచామృతాలతో ఫలరసాలతో విశేషంగా అభిషేకం జరుగుతూ ఉన్నాయి. అభిషేకాలు తర్వాత విశేషంగా పౌర్ణమి రోజు ఇద్దరు దేవేరుడికి కూడా అమ్మవార్లకి హస్తాభరణాలతో అంటే గాజులతో అలంకరణ చేయడం జరిగింది. ఆ అమ్మవారులు ఇరువురు కూడా గాజులు అలంకరించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు విశేషంగా గంధంతో అభిషేకం జరుగుతుంది. దానిలో భాగంగానే రజత బిల్వదళాలతో కూడా అలంకరణ జరుగుతుంది. తరువాత సాయంత్రం ఆకాశదీపం అనంతరం జ్వాలాతోరణ మహోత్సవం ఉంటుంది. ఈ మహోత్సవంలో స్వామివారికి పూజ అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించడం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణంలో కూడా స్వామివారు 3 సార్లు తిరగటం జరుగుతుంది. శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. తర్వాత భక్తులందరూ కూడా జ్వాలాతోరణాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఈ విధంగా గన్నవరంలో వెంచేసినటువంటి ఈ కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 15 సంవత్సరాల నుండి కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా చక్కగా శివరాత్రి కార్యక్రమాలు, దసరా మహోత్సవాలు అన్నీ కూడా విశేషంగా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవాలయంలో నేను ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన యువనేత.
ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా గిరి ప్రదక్షిణ, భారీగా తరలి వచ్చిన భక్తులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.